హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేసినాం. అది ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈరోజు సెకండ్ ప్రాబ్లం. ఇది 20 మార్క్స్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే 20 మార్క్స్ వస్తాయి. రైట్ చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ సాయి శ్రీరామ్ ట్రేడర్స్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019. ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఇయర్ ఎండెడ్ December 31st December అని ఇచ్చిండు. ఈ క్వశ్చన్లో 31st March అని ఇచ్చిండు. రైట్, సో మనం డేట్ ఎప్పుడు వేయాలంటే 31st March వేయాలి. అంటే 1st April నుండి 31st March అకౌంటింగ్ ఇయర్. ఇక్కడ అకౌంటింగ్ ఇయరే మనకు మెన్షన్ చేసి ఉన్నాడు. కానీ కొన్ని క్వశ్చన్స్లో 1st January to 31st December మెన్షన్ చేస్తాడు. ఒకవేళ 31st December మెన్షన్ చేస్తే వీ హ్యావ్ టు రైట్ 31st December. ఇక్కడ మనకు 31st March మెన్షన్ చేసింది కాబట్టి 31st March మెన్షన్ చేయాలి. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చింది మనకు. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఏమి ఉంటాయంటే మనకు అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్స్లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. క్రెడిట్ బ్యాలెన్స్కి వచ్చేస్తే లయబిలిటీస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. లయబిలిటీస్, ఇన్కమ్స్. ఇన్కమ్స్ 2 types, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాం, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం. లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకుంటాం. అయితే డెబిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం, అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ తీసుకుంటాం. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్యారేజ్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. రైట్, రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. కస్టమ్స్ డ్యూటీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. మెషినరీ అసెట్, డెటర్స్ అసెట్, ఫర్నిచర్ అసెట్. స్పీడ్ పోస్ట్ చార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. బ్యాడ్ డెట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. క్యాపిటల్ లయబిలిటీ సైడ్ తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. క్రెడిటర్స్ లయబిలిటీ, బిల్స్ పేయబుల్స్ లయబిలిటీ. డిస్కౌంట్ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఇచ్చిన డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ. ఓకే, ఇంకోసారి ఈ క్వశ్చన్స్లో మనకు అడ్జస్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మనకి ఏమన్నాడంటే వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ 6,000 రూపీస్. వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ 6,000 రూపీస్ అంటే ఇది 2 times తీసుకోవాలి మనం. అడ్జస్ట్మెంట్లు ఇచ్చినటువంటి ఏవైనా సరే 2 times తీసుకోవాలి. కాబట్టి ఈ క్లోజింగ్ స్టాక్ని ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, అట్లనే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రీపెయిడ్ వేజెస్ ఇక్కడ ప్రీపెయిడ్ అంటే వేజెస్ నుండి ప్రీపెయిడ్ వేజెస్ డిడక్ట్ చేసి ట్రేడింగ్ అకౌంట్లో చూపించాలి. ట్రేడింగ్ అకౌంట్లో మనం వేజెస్ చూపిస్తాం కదా, అక్కడ వేజెస్ నుండి ప్రీపెయిడ్ వేజెస్ని డిడక్ట్ చేసి చూపించాలి. అట్లనే ఈ ప్రీపెయిడ్ వేజెస్ మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్. ఇక్కడ రెంట్ ఉంది కదా మనకు, ఈ రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అని చెప్పింది. ఈ రెంట్కు అవుట్ స్టాండింగ్ రెంట్ని యాడ్ చేయాలి. అట్లనే ఈ అవుట్ స్టాండింగ్ రెంట్ ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలి. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. సో డిప్రిసియేషన్ అనేది ఆ పర్టికులర్ అసెట్ నుంచి బ్యాలెన్స్ షీట్లో డిడక్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఏం చేయాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ 5% అమౌంట్. ఓకే, ఇక్కడ మిషనరీ 12,000 ఉంది. 12,000 5% ఎంత, 600 రూపీస్. ఆ 600 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. ఇక్కడ ఫర్నిచర్ 10% అన్నాడు, 9,000 రూపీస్ వాల్యూ ఉంది. 10% అంటే 900 రూపీస్. ఆ 900 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించాలి. అట్లనే ఈ 2 డెప్రిసియేషన్స్ని బ్యాలెన్స్ షీట్లో ఆ పర్టికులర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం డిడక్ట్ చేయాలి. ఓకేనా. ఒకసారి మనం సొల్యూషన్కి వస్తే చూడండి, సొల్యూషన్లో ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్లో చేసి పెట్టిన ఆల్రెడీ. మనకి ఇక్కడ టైం, ఇక్కడ సొల్యూషన్ మనం స్టార్ట్ చేస్తే టైం ఎక్కువ అవుతుంది అనే కాన్సెప్ట్తో నేను ముందే తయారు చేసి ఇక్కడ మనకు పేస్ట్ చేసిన. ఫస్ట్ హెడ్డింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఈ కంప్లీట్ ఈ ప్రాసెస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డెబిట్ అని పెట్టాలి, రైట్ సైడ్ క్రెడిట్ అని పెట్టాలి. జస్ట్
డెబిట్ అంటే డిఆర్ అని రాయాలి, క్రెడిట్ అంటే సిఆర్ అని రాయాలి. ఓకేనా, డెబిట్ క్రెడిట్ అని పెట్టాలి. హెడింగ్ ఏంటి అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ యాజ్ ఆన్ 31st March 2019, ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2019. ఓకే, ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్లో ఏం తీసుకోవాలి, ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి. ఒకసారి క్వశ్చన్ చాలా బాగా చూడాలి. ఓకేనా, చూస్తే మనకి అర్థమవుతుంది. రైట్, ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడి వరకు. మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పినాం కదా. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడి వరకు ఉంది. ఓకేనా, సో ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి 6,000 రూపీస్. టు పర్చేజెస్ నుండి పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉంటే వాటిని మనము డిడక్ట్ చేయాలి. సో పర్చేజెస్ నుండి పర్చేజ్ రిటర్న్స్ ఒకవేళ ఉంటే వాటిని మనం ఏం చేయాలి, డిడక్ట్ చేయాలి. ఓకేనా, చేసి నెట్ పర్చేజెస్ని రికార్డ్ చేయాలి. నెక్స్ట్ వేజెస్, మనం ఆల్రెడీ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. వేజెస్ ఎక్కడ తీసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పినాం కాబట్టి వేజెస్ తీసుకోవాలి. వేజెస్కు అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు. మనకు అడ్జస్ట్మెంట్ ఏం చెప్పిండు అంటే ఇక్కడ వేజెస్కు ప్రీపెయిడ్ వేజెస్ 500 రూపీస్ అని చెప్పిండు. కాబట్టి వేజెస్ నుండి మనం ఏం చేయాలంటే ప్రీపెయిడ్ వేజెస్ని డిడక్ట్ చేయాలి. చేసేస్తే 1000 రూపీస్ మైనస్ 500, మనకు నెట్ ఎంత వస్తుంది, 500 రూపీస్ వస్తుంది, మెన్షన్ చేయాలి. నెక్స్ట్ క్యారేజ్, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. కస్టమ్స్ డ్యూటీ, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. తర్వాత సేల్స్, క్రెడిట్ సైడ్ ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఏం చేయాలంటే సేల్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకసారి క్రెడిట్ చూసుకోవాలి. డెబిట్ సైడ్లో ఉన్నటువంటివన్నీ డెబిట్లో రికార్డ్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్ అన్ని అంటే ట్రేడ్ అకౌంట్ రిలేటెడ్గా, అంటే ఏంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అది మనము ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఓకేనా, క్రెడిట్ సైడ్ సేల్స్ క్లోజింగ్ స్టాక్ రికార్డ్ చేయాలి. ఓకేనా, సేల్స్ ఉంది, సేల్స్ రిటర్న్స్ ఏమి ఇవ్వలే మనకు కాబట్టి సేల్స్ ఎంత ఇచ్చిండు, మనకు 10,200 రూపీస్ ఇచ్చిండు. సో 10,200 రూపీస్ సేల్స్. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఇస్తే సేల్స్ నుండి డిడక్ట్ చేసి చూపించాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ మనకు అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ ఉన్నది క్లోజింగ్ స్టాక్, ప్రతి ప్రాబ్లంలో అట్లనే ఇస్తాడు. రైట్, క్లోజింగ్ స్టాక్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో చూపించాలి. చూపిస్తే నేను టోటల్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో మనం డెబిట్ అండ్ క్రెడిట్లో రికార్డ్ చేసాం కదా, డేటా అంతా రికార్డ్ చేసిన తర్వాత డెబిట్ సైడ్ ఒకసారి టోటల్ చేయాలి, క్రెడిట్ సైడ్ ఒకసారి టోటల్ చేయాలి. క్రెడిట్ సైడ్ చూడండి, టోటల్ 10,200 ప్లస్ 6,000 దట్ ఈస్ 16,200 రూపీస్. ఓకేనా, మరి డెబిట్ సైడ్ కూడా ఒకసారి టోటల్ చేయాలి. చేస్తే ఈ బోత్ సైడ్స్లో ఏ సైడ్ ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ని బోత్ సైడ్స్ మనం రికార్డ్ చేయాలి. మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్ 16,200 ఉంది, మనకు డెబిట్ సైడ్ 12,000 చేంజ్ వస్తుంది. కాబట్టి మన క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ అయితే బోత్ సైడ్ మనం రికార్డ్ చేసాం 16,200. దీని నుంచి డెబిట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్ డిడక్ట్ చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 3,600 రూపీస్ వచ్చింది. దిస్ 3,600 రూపీస్ ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. సో ట్రేడింగ్ అకౌంట్ దేనికోసం ప్రిపేర్ చేస్తామంటే ఫర్ ఫైండింగ్ గ్రాస్ ప్రాఫిట్. ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ని మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి గ్రాస్ ప్రాఫిట్ని. ఒకవేళ గ్రాస్ లాస్ వస్తే అంటే డెబిట్ ఎక్కువ క్రెడిట్ తక్కువ ఉంటే గ్రాస్ లాస్ వస్తుంది. ఒకవేళ గ్రాస్ లాస్ వస్తే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి డెబిట్ సైడ్కు ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనకి ఈ ప్రాబ్లంలో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్కు ట్రాన్స్ఫర్ చేసినాం. అట్లనే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి అంటే మన క్వశ్చన్లో చూస్తే మీరు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ బాగా చూడాలి. ఓకేనా, క్వశ్చన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా, మనకు టైం కోసం నేను ఇది ఎక్స్ట్రా మళ్ళీ క్వశ్చన్ తీసుకొని రాలేకపోతున్నా. రైట్, ఒకసారి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తే మనకు రెంట్ 1,000 రూపీస్ ఉంది. మనకు అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ రెంట్ అని ఇచ్చింది. అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలి. ఓకేనా, సో అవుట్ స్టాండింగ్ అట్లనే ఒకసారి లయబిలిటీగా ట్రీట్ చేయాలి. సో రెంట్ 1,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ 400, టోటల్ ఎంత 1,400 రూపీస్ నెట్లో చూపించాలి. అట్లనే సాలరీస్ 1,200 రూపీస్. డిస్కౌంట్ ట్రయల్ బ్యాలెన్స్లో మనకు డెబిట్ సైడ్ ఇచ్చింది డిస్కౌంట్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ డిస్కౌంట్ ఇచ్చింది ఇక్కడ చూడండి. ఓకేనా, డెబిట్ సైడ్ ఇచ్చిండు, అట్లనే క్రెడిట్ సైడ్ కూడా ఇచ్చిండు. డెబిట్ సైడ్ ఇచ్చినటువంటి డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ సైడ్ ఇచ్చినటువంటి డిస్కౌంట్ రిసీవ్డ్. కాబట్టి డెబిట్ సైడ్ ఇచ్చినటువంటి డిస్కౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఇచ్చినటువంటి డిస్కౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. ఓకే,
సో ఇక్కడ డిస్కౌంట్ 400 రూపీస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 800 రూపీస్, స్పీడ్ పోస్ట్ చార్జెస్ 700 రూపీస్. దెన్ బ్యాడ్ డెట్స్ మనకు ట్రయల్ బ్యాలెన్స్లోనే ఇచ్చిండు కాబట్టి అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి. ఒకవేళ అడ్జస్ట్మెంట్లు ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి. అట్లనే మనకు బ్యాలెన్స్ షీట్లో డెటర్స్ నుండి డిడక్ట్ చేసి చూపించాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకు ఓన్లీ ఎక్కడ ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిండు కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే మనం ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి. ఓకే, తర్వాత అడ్జస్ట్మెంట్లో మనకు డిప్రిసియేషన్ అని ఇచ్చిండు. డిప్రిసియేషన్ అండ్ మెషినరీ ఓకే 5%, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ 10% అని చెప్పిండు కాబట్టి ఆ డిప్రిసియేషన్స్ ఓకేనా. ఇక డిప్రిసియేషన్ అండ్ మెషినరీ 5%కు 600 రూపీస్ అవుతుంది, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ 10%కు 900 రూపీస్ అవుతుంది. అది మనం రికార్డ్ చేసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఓన్లీ ఒకటే ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇన్కమ్ ఒకటే ఉంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత 2400 రూపీస్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ చేయాలి అంటే గ్రాస్ ప్రాఫిట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టోటల్ చేస్తే ఇక్కడ మనకు ఎంత వస్తుంది 6000 రూపీస్ వస్తుంది ఓకేనా. కానీ ఈ డెబిట్ సైడ్కి యాడ్ చేస్తే టోటల్ చేస్తే మనకు 6800 రూపీస్ వచ్చింది, 6800 రూపీస్. కాబట్టి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ బోత్ సైడ్స్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి ఇది టోటల్ ఎంత 6000 ఉంది కాబట్టి ఈ 6800 నుండి 6000 డిడక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది 800 రూపీస్ వస్తుంది. ఆ 800 రూపీస్ ఏంటి అంటే నెట్ లాస్. డెబిట్ ఎక్కువ ఉంది క్రెడిట్ తక్కువ ఉంది కాబట్టి నెట్ లాస్ వచ్చింది. అదే డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చేది ఓకేనా. సో నెట్ లాస్ వచ్చింది. నెట్ లాస్ వచ్చిందంటే దీన్ని ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్ నుండి అంటే క్యాపిటల్ నుండి డిడక్ట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుండి డిడక్ట్ చేయాలి. నెట్ లాస్ వస్తే, నెట్ ప్రాఫిట్స్ వస్తే క్యాపిటల్కు యాడ్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2019. బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్. డెబిట్ క్రెడిట్ ఉండదు ఓకేనా, డెబిట్ క్రెడిట్ ఉండదు, ఓన్లీ జస్ట్ లెఫ్ట్ సైడ్ అసెట్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ రికార్డ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్ చూడాలి. క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇక్కడ క్యాపిటల్ ఉంది, క్రెడిటర్స్ ఉంది, బిల్స్ పేయబుల్ ఉంది, ఓవర్ డ్రాఫ్ట్ ఇవన్నీ లయబిలిటీస్. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కి ఏం అడ్జస్ట్మెంట్ చేయాలా, నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేయాలి, నెట్ లాస్ ఉంటే డిడక్ట్ చేయాలి. మనకు నెట్ లాస్ వచ్చింది కాబట్టి డిడక్ట్ చేసి చూపిస్తున్నాం 21,200. ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ నుండి తీసేయాలి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్తో డిస్కస్ చేసినాం మనం. డ్రాయింగ్స్ ఉంటే క్యాపిటల్కే అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే మైనస్ చేయాలి ఓకేనా. అది నెక్స్ట్ బిల్స్ పేయబుల్స్ లయబిలిటీ రికార్డ్ చేసినాం, ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ రికార్డ్ చేసినాం, క్రెడిటర్స్ లయబిలిటీ రికార్డ్ చేసినాం. మరి అవుట్ స్టాండింగ్ రెంట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చిండు. అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ రెంట్ అని ఇచ్చిండు కాబట్టి అవుట్ స్టాండింగ్ రెంట్ లయబిలిటీగా ట్రీట్ చేయాలి, లయబిలిటీ అవుతుంది, అది కూడా లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ అసెట్స్ రికార్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్లో రైట్ సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ డెబిట్ బ్యాలెన్సెస్ చూడాలి. ట్రయల్ బ్యాలెన్స్లో మనం డెబిట్ బ్యాలెన్సెస్ చూడాలి. డెబిట్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ మనం ట్రేడింగ్ అకౌంట్కు కొన్ని తీసుకున్నాం ఎక్స్పెండిచర్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు కొన్ని ఎక్స్పెండిచర్స్ తీసుకున్నాం. ఓన్లీ మనకి ఏవైతే మిగిలి ఉన్నాయో మిగిలి ఉన్నాయి మెషినరీ, డెటార్స్, ఫర్నిచర్ ఓకేనా. ఈ 3 మిగిలి ఉన్నాయి అసెట్స్గా ఓకేనా. ఆ 3ని మనం ఏం చేయాలా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్గా రికార్డ్ చేయాలి. చూడండి మెషినరీ 12,000 రూపీస్, మనకు అడ్జస్ట్మెంట్ డిప్రిసియేషన్ ఇచ్చింది కాబట్టి అది తీసేయాలి. తీసేస్తే 11,400. నెక్స్ట్ డెటార్స్, ఒకవేళ అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డేట్స్ ఇస్తే దీని నుంచి డేటర్స్ నుండి డిడక్ట్ చేయాలి, ఇవ్వలే కాబట్టి డేటర్స్ డైరెక్ట్ రికార్డ్ చేసినాం. ఫర్నిచర్ 9,000 రూపీస్, డిప్రిసియేషన్ ఇచ్చింది కాబట్టి డిప్రిసియేషన్ 900 తీసేసి 8,100 రూపీస్ రికార్డ్ చేసినాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్ని ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రీపెయిడ్ వేజెస్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చిండు, వేజెస్ నుండి డిడక్ట్ చేయాలి ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో, మళ్ళీ ఒకసారి అసెట్ సైడ్ తీసుకోవాలి ఓకేనా. టోటల్ చేస్తే మన బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ 32,000, అసెట్స్ 32,000 వచ్చింది అంటే టాలీ అయింది. టాలీ అయితే మనకు ప్రాబ్లం పర్ఫెక్ట్ చేసినాం ఓకేనా. అయితే ఇక్కడ కొన్ని మనం డిస్కస్ చేయాల్సింది ఏముంది అంటే ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్లో అడ్జస్ట్మెంట్స్ మనం 2 times తీసుకోవాలని చెప్పినాం. అడ్జస్ట్మెంట్స్ 2 times తీసుకోవాలన్నాం. ఒకసారి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ గ్రీన్ మార్క్లో ఉన్నాయి అంతే. చూడండి క్లోజింగ్ స్టాక్ ఇక్కడ ఒకసారి తీసుకున్నాం, అట్లనే మనకు ఇక్కడ అసెట్ సైడ్ మళ్ళీ ఒకసారి తీసుకున్నాం ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ప్రీపెయిడ్ వేజెస్ ఓకేనా. వేజెస్ నుండి ప్రీపెయిడ్ వేజెస్ తీసేసినాం, అట్లనే మళ్ళీ ఒకసారి
అసెట్ సైడ్ ప్రీపెయిడ్ వేజెస్ రికార్డ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి అవుట్ స్టాండింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి రెంట్కి యాడ్ చేసినాం, మళ్ళీ ఒకసారి లయబిలిటీస్లో అవుట్ స్టాండింగ్ చూపించినాం 3. ఓకే, నెక్స్ట్ 4th వన్ డిప్రిసియేషన్, ఇంకో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపించినాం, అట్లనే ఇక్కడ అసెట్ నుండి డిడక్ట్ చేసేసాం. ఓకేనా, ఒకసారి మెషినరీ నుండి ఒకసారి మనకు ఫర్నిచర్ నుండి డిడక్ట్ చేసినాం. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకు ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నెట్ లాస్ వచ్చింది. ఓకేనా, కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఇట్లా ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్గా 2 క్వశ్చన్స్ నేను చేసిన ఈ ప్రీవియస్ సంబంధించినవి కాబట్టి మనకు నెట్ లాసే వచ్చింది. నెట్ లాస్ వచ్చిందని మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కోసారి ప్రాబ్లం అట్లనే ఇస్తాడు, స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చే విధంగా లేదా నెట్ లాస్ వచ్చే విధంగా ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు నెట్ లాస్ వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ డిడక్ట్ చేయడం, రైట్. ఈ విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తే సింపుల్గా ప్రాబ్లం మనకు సాల్యుయేషన్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ప్రాబ్లం బాగా రీడ్ చేయాలి, సొల్యూషన్ మంచిగా లిజన్ చేస్తే సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.